భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకు అంటే 2014కి ముందు 2009, 10 అప్పటి నుంచి అనేక మంది ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళకి దేశం ఎట్లా నాశనం అయిపోతుందనే ఒక ఫీలింగ్ ఉండేది. దానికి తోడు హిందుత్వ వివాదాలు ఎలా జరుగుతున్నాయో అన్నటువంటి ఒక బాధ ఉండేది. ఏంటి ఎట్లాగైపోయింది అన్నట్టు. వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా బీజేపీ కార్యకర్తలు కాదు, అలాగని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు, తటస్థులు. ఈ తటస్థులు అనేక మంది భారతీయ జనతా పార్టీని సమర్థిస్తూ వచ్చారు. ఎందుకు? విధానాల ప్రాతిపదికన ఒక అప్పట్లో ఏదైతే రిలీజియస్ బిల్లు తీసుకురావడం, లేకపోతే కనుక అవినీతి, ఇట్లాంటి వాటి మీద విరక్తి చెంది నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు లేవదీశారు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇట్లాంటి వాటిట్లలో ఒక సున్నితమైనటువంటి పాయింట్స్ని తెర మీదకి తీసుకొస్తూ ఇదేంటి దేశం ఇట్లా అన్నటువంటి తెర మీదకి తీసుకొచ్చారు. అదే టైంలోనే ఆ నిజాయితీ, నీతివంతమైన పాలన కావాలన్నటువంటి ఫీలింగ్ అన్నా హజారే లాంటి వాళ్ళ ఉద్యమాలు సక్సెస్ కావడం, ఇదంతా సోషల్ మీడియా వైబ్రేషన్. అది నరేంద్ర మోడీ బాగా వినియోగించుకున్నారు. తను ప్రధానమంత్రి అయ్యారు. అయిన తర్వాత 2014 అయిపోయింది, 19 అయిపోయింది, 24 కూడా అయిపోయింది. క్రమంగా అటుదిటు అవుతోంది. ఇప్పుడు ఏమైపోయింది? తటస్థులు లేదా భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు ఎవడు లేడు. వాళ్ళంతటి వాళ్ళు ఏ పేపర్లో ఎత్తుక్కుని సమాచారాలు పెట్టడమే తప్పించి ఏం లేదు. సోషల్ మీడియాకి భారతీయ జనతా పార్టీ ఏం చేసుకుంది? కొన్ని సంస్థల్ని హైర్ చేసుకుంది. ఆ సంస్థలోళ్ళు వాళ్ళు సిబ్బందిని పెట్టేసుకుంటారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి సోషల్ మీడియాలో సక్సెస్ అయింది ఎట్లాగా అంటే తటస్థుల ద్వారా, లేదా భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఉండి ఎవరు ఉద్యోగాలు ఎవరు వాళ్ళు చేసుకుంటూ, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయడంతో పాటుగా దేశానికి సంబంధించి మంచి మంచి అంశాలని తీసుకురావడం వల్ల అది సక్సెస్ అయింది. వాళ్ళని ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ నాయకుడు పట్టించుకోడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఏ ఎంపీ పట్టించుకోడు. అదేదో వాళ్ళ కర్మకొద్ది వాళ్ళు చేస్తున్నట్టు అనుకుంటారు, లేకపోతే అది వాళ్ళ బాధ్యత అనుకుంటారో ఏంటో తెలియదు. అయితే కనబడితే నమస్కారం పెడతారు అంతే. కానీ మనం పవర్లోకి వచ్చామే, వాళ్ళని కూడా మనతో ట్రావెల్ తీసుకెళ్ళాలి, వాళ్ళ అభిప్రాయాలు మనం తీసుకుని అదొక పాలసీ మేకర్స్గా వాళ్ళని వాడాలి అన్నటువంటి ఆలోచన బీజేపీకి కరువైంది. పర్యవసానం 2024 నాటికి రొటీన్ అయిపోయింది. వాళ్ళకి కూడా బోర్ కొట్టి చాలామంది పక్కకి తప్పుకున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ పెయిడ్ బ్యాచ్ మాత్రమే భారతీయ జనతా పార్టీ తరపున కొంత పనిచేశారు. వాళ్ళకి అవతల వాళ్ళని తిట్టడం తెలుసు, కానీ ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియలే. బట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఇదివరకు 2014 నుంచి 24 దాకా సోషల్ మీడియాలో వీక్. వాళ్ళు అసలు సోషల్ మీడియాని పట్టించుకోవాలి, పేపర్లు, టీవీలు వీటినే పట్టించుకున్నారు. 2020 నుంచి కూడా వాళ్ళు తెలివిగా సోషల్ మీడియా ప్లాట్ఫారాలను పెంచుకోవడం, ఆ భావజాలాన్ని వ్యాప్తి చేసుకునేటటువంటి వాళ్ళందరినీ వేదిక మీదకి తెచ్చుకోవడం, వాళ్ళకి ఫండింగ్ చేయడమా, సహకరించడమా, ప్రమోట్ చేయడమా చేసుకుంటూ వచ్చి పర్యవసానం ఈ ఎన్నికలలో 24 ఎన్నికల్లో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. బీజేపీ వెనకబడింది. ఇప్పుడు కూడా చూస్తే 2029కి ఎప్పటి నుంచినే ఎజెండాగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, సోషల్ మీడియా విపరీతమైనటువంటి కథ నడుస్తుంది. వాళ్ళకి ఫండింగ్తో పాటుగా సిస్టమేటిక్గా నడుస్తుంది. బీజేపీ వచ్చేటప్పటికి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్లను పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు ఏమీ లేదు. ఇది దాంతోపాటు అసలు వాళ్ళ ఐడియాలజీలు వాళ్ళు ఏదన్నా చెప్పినా వినేవాళ్ళు కరువయ్యేటప్పటికి వాళ్ళు ఇక లైట్ అయిపోతుంది. స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టేవాళ్ళు తప్పించి పార్టీ వైపు నుండి కోఆర్డినేషన్ లేదు. దాంతో ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా రావాలి కదా కనీసం, అది కరువు అవుతున్నటువంటి రోజులు. అది సక్సెస్ఫుల్గా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రివర్స్ అవుతుందేమో ఆలోచించుకోవాలి బీజేపీ.